రోజు ఓట్స్ తింటున్నారా? అయితే మీ హెల్త్ అండ్ డైజెస్టివ్ ట్రాక్ చిక్కుల్లో పడినట్టే. నేను మీ రాజేష్ ఆత్రేయ, ఏ స్ట్రెంగ్త్ ట్రైనర్ అండ్ ఏ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా అందరూ మనం యూస్ చేసేది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ఓట్ మీల్ అనేది చాలా కామన్గా అయిపోయింది. అండ్ ఆ ఓట్ మీల్ డైలీ తింటున్నారంటే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ హెల్త్ అయితే ఖచ్చితంగా, మీ డైజెస్ట్ ట్రాక్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అండ్ బెనిఫిట్గా కొన్ని హెల్త్ టిప్స్ కూడా చెప్తా. సో ఇంకెందుకు లేట్, ఇంకా నా అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మోర్ ఫిట్నెస్ కంటెంట్ కోసం బాగా తెలుసుకోండి అండ్ హెల్త్ టిప్స్, న్యూట్రిషనల్ బ్యాలెన్స్ డైట్ కోసం కూడా ఇంకా బాగా తెలుసుకోండి. సో మెయిన్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నా. సో ఓట్స్ డైలీ ఇప్పుడు ఈ జనరేషన్లో డైలీ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎంత కన్జ్యూమ్ చేయాలి, ఎంత తినాలి, అసలు ఎవరు ఎంత తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, ఎంత క్వాంటిటీ తింటే దానివల్ల యూజెస్ ఏంటి, అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎంత తినాలి, అండ్ వర్కౌట్స్ చేసే వాళ్ళు ఎంత తినాలి, నార్మల్గా డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు, వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఎంత తినాలి అనేది ఈ వీడియోలో చెప్దాం. అండ్ ఓట్స్ తినడం వల్ల డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ మనకి ఏంటో కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. అండ్ నేను యూస్ చేసే ఓట్స్ అండ్ ఎంత క్వాంటిటీ యూస్ చేస్తా అనేది కూడా ఈ వీడియోలో చెప్తా. సో స్టార్టింగ్లో అయితే ఓట్స్ అనేది ఎంత తీసుకోవాలంటే, నార్మల్ పీపుల్ అంటే వెయిట్ బ్యాలెన్స్ చేయాలనుకున్న పీపుల్ అయితే 50 to 60 గ్రామ్స్ తీసుకుంటే చాలు. అండ్ అందులో నట్స్ అండ్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని తింటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ ఇంకా వర్కౌట్స్ చేసే వాళ్ళ కోసం గురించి చెప్తున్నా. వర్కౌట్స్ చేసే వాళ్ళకి కూడా ఒక 100 to 150 గ్రామ్స్ ఓట్స్ అయితే తీసుకోవాలి. దీనికన్నా ఎక్కువ తీసుకుంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే గ్యాస్ అండ్ బ్లోటింగ్ అండ్ ఇంటెస్టైనల్ డ్యామేజెస్. సో మన ఈ ఓట్స్ అనే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇందులో మల్టీ న్యూట్రియంట్స్ దొరుకుతాయి అండ్ విటమిన్స్, మినరల్స్. సో ఎవ్రీథింగ్ ఏ న్యూట్రిషనల్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎంత న్యూట్రిషనల్ ఫుడ్డో అదేవిధంగా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అంతే విధంగా మన డైజెస్టివ్ ట్రాక్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా ఈ ఓట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నార్మల్ పీపుల్స్ ఏ వర్కౌట్స్ చేయకుండా, అలాగే ఫిజికల్ వర్కౌట్స్ కూడా ఏం చేయకుండా ఉండేవాళ్ళు ఒక మ్యాక్సిమం 40 to 60 గ్రామ్స్ మధ్యలో తీసుకోవాలి. దీనికంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఓట్స్ అనేవి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. సో ఏటీపీగా కన్వర్ట్ చేస్తాయి, ఎనర్జీ లెవెల్స్ని హై చేస్తాయి. సో మనం ఏ పని చేయకుండా అలా తింటూ ఉంటే డైజెస్ట్ అప్పుడు ఏమవుతుంది, బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ అండ్ ఇంటెస్టైనల్ డ్యామేజ్ వస్తాయి. సో డైలీ ఏదో ఒక వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఈజీగా తీసుకోవచ్చు. అండ్ చేయని వాళ్ళైతే 40 to 50 గ్రామ్స్, అలాగే మన మినరల్స్, విటమిన్స్ కోసం అయితే 40 to 60 గ్రామ్స్ మధ్యలో తీసుకొని ఫ్రూట్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకొని తినొచ్చు, నో ప్రాబ్లం. దీనికంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. అండ్ వర్కౌట్స్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా. వర్కౌట్స్ చేసే వాళ్ళ కోసం అయితే 100 to 150 గ్రామ్స్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వర్కౌట్స్ చేస్తారు, క్యాలరీస్ బర్న్ అవుతాయి, కార్బ్స్ బర్న్ అవుతాయి. సో ఈజీగా డైజెషన్ అయితే ఈజీగా అయిపోద్ది. సో వాళ్ళతో అయితే నో ప్రాబ్లం. నేను వర్కౌట్స్ చేసే వాళ్ళకి ప్రిఫర్ చేసేది ఏంటంటే మెయిన్గా పింటోలా ఓట్స్. నేనైతే పింటోలా ఓట్స్ యూస్ చేస్తున్నా. సో ఆ పింటోలా ఓట్స్ వల్ల మనకేంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ మల్టీవిటమిన్స్ అండ్ నో యాడెడ్ షుగర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. సో ఇదైతే చాలా బెస్ట్ ఓట్స్ అని అయితే చెప్తాను నేనైతే. ప్రెజెంట్ అయితే నేనే ఈ ఓట్స్ అయితే యూస్ చేస్తున్నా. సో ఎనర్జీ లెవెల్స్ని కూడా బాగా లెవెల్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇట్ కంట్రోల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్. సో దీనివల్ల మనకు చాలా యూజెసే ఉన్నాయి. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంత క్వాంటిటీ తీసుకోవాలి. సో ఇంకా దీనికంటే ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే నార్మల్ పీపుల్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ అండ్ నార్మల్ పీపుల్స్కి ఓట్స్ అనేవి వేరేగా ఉంటాయి, సఫోలా, సమ్ ఓట్స్. సో ఏ ఓట్స్లో టైప్స్ కోసం కావాలంటే నా ముందు వీడియోలో కూడా ఉంటుంది. ఆ ముందు వీడియోలో ఏ ఓట్స్, ఏ టైప్స్, ఎవరు ఏం తినాలని కూడా నా ముందు వీడియోలో అయితే పెట్టా. అదొకసారి విజిట్ చేసి, నా ఛానల్ విజిట్ చేసి ఆ వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఫైనల్గా ఇంకేం చెప్తున్నా అంటే హెల్త్ టిప్స్ చెప్తున్నా. సో హెల్త్ టిప్స్ అంటూ ఏమంటే నా వీడియోస్లో డైలీ పెడతా అండ్ షార్ట్లో చెప్తా. సో నో యాడెడ్ షుగర్ ఫుడ్ని కట్ చేయండి అండ్ ఆయిల్ ఫుడ్ని తగ్గించండి. అండ్ సో గుడ్ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ నాన్ వెజిటేబుల్ వస్తే రెడ్ మీట్ని అవాయిడ్ చేయండి. సో ఈ హెల్త్ టిప్స్ అయితే చెప్తా. ఇంకా మంచిగా హెల్త్ టిప్స్ చెప్పాలంటే నాకు వీడియోలో కామెంట్ అయితే చేయండి. హెల్త్ టిప్స్ ఫర్ వర్కౌట్స్ చేయని వాళ్ళకి కూడా వర్కౌట్స్ చేయకుండా హెల్త్ని మెయింటైన్ చేస్తూ అండ్ బెల్లీ ఫ్యాట్ని
చాలామంది వర్కౌట్ చేయకుండా బెల్లీ ఫ్యాట్ని తగ్గించాలనుకుంటారు. సో వాళ్ళ కోసం కూడా నేను మంచి వీడియోస్ అయితే చేస్తాను. కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే నా వ్యూవర్స్కి ఏం కావాలో నేను తెలుసుకోవాలి. సో అప్పుడే నేను మంచి వీడియో అయితే చేయగలను. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ నేనైతే ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఫాలో ఫర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా వర్కౌట్స్ వీడియోస్ కూడా చాలా మంచిగా అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.